శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. నవంబర్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఈ యొక్క గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి మంచి స్థిరత్వం వస్తుంది. ఈ మాసం ఎంతో పాజిటివ్ మార్పులు తీసుకురాగల మాసం అండి. శాంతిగా ఉంటారు. ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది కూడా చూద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క గుణగణాలు చూస్తే కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే శాంత స్వభావం కలిగిన వారు, శత్రువులు తక్కువగా ఉన్న రాశి, చాలా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. వీరు కనుక ప్రేమ అనుబంధం కనుక ఉంటే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం ఇమిడగలుగుతారు. వీరిని ఎంకరేజ్ చేస్తే ఏంటంటే ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయండి. క్రియేటివ్గా ఆలోచించి పంచమ దశమాధిపతి కుజుడు కాబట్టి మంచి మంచి ఫండ్లు రిజల్ట్ తీసుకురాగలుగుతారండి. అలా కాకుండా అక్కడ అయిష్టత ఉన్న వీరిని అనుకూలంగా ఉంచలేకపోయినా మానసిక ఉద్వేగానికి గురి అక్కడి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి మంచి పాజిటివ్నెస్ కలిగిన వారు ఇలాంటి వారు. సో నవంబర్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు పెద్దగా మేజర్ అనారోగ్య సమస్యలు ఏమీ లేవండి. సో గురుడు మీ యొక్క రాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం 11 నవంబర్ వరకు కూడా వక్రగతి లేకుండా ఉంటారు మీ రాశిలో. గురుడికి కర్కాటకం బలమైన రాశి. 12 నవంబర్ నుంచి వక్రీకరణ చెందబోతున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే గత 3 సంవత్సరాల కష్టాల తర్వాత ఇప్పుడు గ్రహాలు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వబోతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు ఈ మాసంలో 2 రాశులు మారుస్తాడండి. మొదటిగా తులా రాశి నుండి చివరిలో వృశ్చిక రాశిలో కూడా వెళ్తాడు. అంటే 4, 5 స్థానాల్లో వెళ్తారు కాబట్టి సానుకూల ఫలితాలు ఇస్తారు. సౌఖ్యము, ప్రేమ, క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది పెరుగుతుంది అని చెప్పాలండి. సో స్వస్థానంలో ఈ యొక్క గురుగ్రహము 11 దాకా ఫార్వర్డ్ మోషన్లో ఉన్న 12 నుంచి వక్రీకరించినా కూడా గత 3 సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న అగ్ని పరీక్షతో పోలిస్తే, అంటే కష్టమైన పరిస్థితుల నుంచి పోలిస్తే ఇవి తేలికమైనవేనండి. సో అంతకుముంటే ముందు మీరు అష్టమ శనిలో ఉన్నారు, ఏప్రిల్ నుంచి పరిస్థితులు బాగా ఉన్నా మళ్ళీ గ్రహస్థు వక్రీకరించిన శని వల్ల ఇట్లాంటి డిలే అవుతూ ఉండే, కానీ ఇప్పుడు బాగుండబోతుంది. కాబట్టి అలాంటి సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సూర్యుడు విషయానికి వచ్చే వరకు నవంబర్ 16వ తేదీ నుండి ఆయన సాయంత్రం నుండి ఆయన బలహీన క్షేత్రమైనటువంటి తులా రాశిని వదిలి మిత్ర క్షేత్రమైనటువంటి 5వ స్థానం అయినటువంటి వృశ్చిక రాశిలో వెళ్ళబోతున్నాడు. 5వ అంటే క్రియేటివిటీ, మనోబలం, ధైర్యం ఇవన్నీ కూడా మీకు పెరగబోతున్నాయని చెప్పవచ్చండి. మరి బుధ గ్రహం చూస్తే ఈయన ఏంటంటే 5వ నుండి 4వ ఇంట్లోకి 4th హౌస్లోకి వస్తాడు. కుటుంబ విషయాల్లో శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తారు అని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క ఆర్థిక స్థితి చూస్తే, ఫైనాన్షియల్ పొజిషన్లో చూస్తే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది స్థిరత్వం అనేది పెరుగుతుంది. డబ్బుల విషయంలో, ఆర్థిక విషయంలో అని చెప్పవచ్చు. ముఖ్యంగా ద్వితీయాధిపతి పంచమానికి వెళ్తే ఇన్వెస్ట్మెంట్ పెంచుతారు, దాని ద్వారా లాభం వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుడు మీ యొక్క స్వరాశిలోకి రావడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుందండి. కొత్త ఆదాయ అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి అని చెప్పవచ్చు. కొంతమందికి ఏంటంటే ఉద్యోగం ద్వారా, కొంతమంది సైడ్ ప్రాజెక్ట్స్ ద్వారా, కొంతమంది వ్యాపార పెరుగుదల కావడం వల్ల డబ్బులు వస్తాయి. శుక్రుడు 4వ ఇంటి నుండి 10వ ఇంటిని చూస్తూ ఉంటాడు కదా. 4th హౌస్లో ఉంటే 7th హౌస్ దృష్టితోటి 10వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మెల్లిమెల్లిగా వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయండి. కొత్త ప్రాజెక్టులు ఏవైనా మొదలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. లాంగ్ స్టాండింగ్లో చూస్తే పూర్తి ఆర్థిక స్థిరత్వం అనేది 2026 మధ్య నుండి మొదలవుతుంది, స్టేబుల్గా ఉంటుంది. ముఖ్యంగా 2026లో గురుడు సింహరాశిలో, ఇక్కడ ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే 2026 జూన్ నుండి 2027 వరకు కూడా మీకు మీ రాశిలోకి వస్తుంది. 27 జూన్ నుండి 28 మే వరకు కూడా మీకు 2వ స్థానానికి గురుడు వచ్చినప్పుడు నేము, ఫేము, సొసైటీ ద్వారా ధనము అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇప్పుడు అధిచారంలో మాత్రమే గురుడు వస్తున్నారు, కానీ స్టేబుల్గా 1 ఇయర్ పాటుగా ఉండేది జూన్ 2026 నుండి 2027 మే మధ్యలో. సో కాబట్టి ఎవరైతే పేషెన్స్గా ఓపికతో ఉంటారో వారికి తప్పకుండా మంచి ఫలితం అందుకుంటారు అని చెప్పవచ్చు. సో మరి సంబంధ బాంధవ్యాలు, కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఏంటంటే గతంలో ఏర్పడిన అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ విభేదాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు సద్దుమణుగుతాయి అని చెప్పవచ్చు. గురుడు మీ యొక్క రాశిలో ఉండటం వల్ల మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తిస్తారు. గతంలో ఏదైనా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉండి ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఫ్యాక్ట్ తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. అవివాహితులకు ఏంటంటే శుక్రుడు 5వ ఇంటిలోకి రావడంతో ప్రేమ జంటలు ఏర్పడే అవకాశం ఉంది. సింగిల్గా ఉన్న వారికి ఏదైనా కొత్త ఫ్రెండ్, అబ్బాయిలకి అమ్మాయిలు, అమ్మాయిలకి అబ్బాయిలు ఇట్లా పరిచయం అయ్యే అవకాశం ఉందండి. దూరమైన జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి కలుసుకునే అవకాశం కూడా కనపడుతుంది. వివాహానికి చూస్తే ఇది వివాహానికి అనుకూలమైతే పెద్ద కాదు, కానీ ఇంకా మీరు ఆర్థికంగా స్థిరంగా లేరు. సో 7వ స్థానం మీద గురువు బలహీనంగా చూస్తూ ఉంటాడు 12వ తారీఖు నుండి. కాబట్టి
వివాహ నిర్ణయాలు 2020 వరకు వాయిదా వేసుకోగలిగితే మంచిది. మీకు ఇంకా మంచి సంబంధాలు కూడా రావచ్చండి. కుటుంబ సౌఖ్యం పరంగా చూస్తే శుక్రుడు 4వ ఇంట్లోకి రావడం వల్ల 4 అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్, ప్రాపర్టీ, ఇల్లు, వాహనం, సుందరీకరణ ఇవన్నీ కూడా కాబట్టి కుటుంబంలో పాజిటివ్ వాతావరణం ఉంటుంది, ఆనందకరమైన వాతావరణం పెరుగుతుంది అని చెప్పవచ్చు. ప్రత్యేకించి అమ్మతో అనుబంధం బలపడుతుంది అని చెప్పవచ్చు. అంటే పెద్దవారు ఎవరైతే ముసలి వారు ఉన్నారో వాళ్ళు ఇంకా కొంత మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండొచ్చండి. సహనం ఉండాలి బాగా వారికి, ధ్యానము బాగా వారికి ఉపయోగపడుతుంది. ఉద్యోగము, వ్యాపారము అంటే కెరీర్ అయితేనేమి, బిజినెస్ విషయాల్లో చూస్తే వ్యాపారస్తుల విషయంలో శుక్రుడి దృష్టితోటి కొంత మీకు కొత్త ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయని చెప్పాలండి. కొత్త అవకాశాలు వస్తాయి. పాత వ్యాపారంలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అక్టోబర్ నుండి జనవరి మధ్యన వ్యాపార సమయానికి సాధారణంగా మంచి ఫలితాలు ఇస్తుంది ఎవరికైనా సరే. ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందనంటే మీరు గుర్తింపు పొందుతారండి. కంపెనీ మేనేజ్మెంట్ మీ యొక్క పనిని, మీ యొక్క చేసిన కృషిని ప్రశంసిస్తుంది. అయినా కూడా వారికి వెంటనే డబ్బుల రూపాయలు కనపడకపోయినా కూడా నేమ్ అండ్ ఫేమ్ అయితే వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఓపికగా ఉండాలండి. ఉద్యోగం మార్చాలని అలా కాకుండా ఉద్యోగం మార్చుకోవాలనే ప్రయత్నం కాకుండా ఉన్న పనిలోనే స్పష్టతతో ఉండి పని చేయటం ముఖ్యమండి. ఉన్న పనిలో అంటే కంటిన్యూ ఎవరైతే జాబ్లో ఉంటారో వారికి బాధ్యతలు పెరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఈ యొక్క గురువు ఏంటంటే మీ రాశిలో ఉన్నందువల్ల అందరూ మీ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క సమయము, శ్రద్ధ ఎక్కువగా అవసరం అవుతుంది ఎదుటి వారి కోసం. మీరు ఏదేమైనా కూడా మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అపోనెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి మేనేజ్ చేయాలంటే మెడిటేషన్ చేయడం చాలా ముఖ్యమండి. మరి ఇతర రంగాల వారికి ఎలా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాజకీయ నాయకులు చూస్తే 4-5 సంవత్సరాల కష్టాల తర్వాత ఇప్పుడు మీపై ప్రజల నమ్మకం పెరుగుతుందండి. కొంతమంది ఏంటంటే కార్యకర్తలు మీ పార్టీలో చేరవచ్చు. గురువు మీ రాశిలో ఉండటం వల్ల డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ఆరా వస్తుందని చెప్పాలండి. అందువల్ల ప్రజలైతేనేమి, అభిమానులైతేనేమి మీ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు, అట్రాక్ట్ కాబడతారు అని చెప్పవచ్చు. నటులు, సోషల్ మీడియాలో శుక్రుడు బలంగా ఉండటం వల్ల మీకు ప్రజాదరణ పెరుగుతుంది. సహజంగా శుక్రుడు మూల త్రికోణ రాశి అయినటువంటి యొక్క తులారాశిలో ఉన్నారు కాబట్టి 7వ స్థానం పబ్లిక్ ప్లేస్ అది, కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అభిమానులు, ఫాలోవర్స్, అదేవిధంగా ప్రేక్షకుల యొక్క మద్దతు కూడా బాగా లభిస్తుందండి. సో ఏదేమైనా శుక్రబలం బాగుందని చెప్పాలి. కానీ ఆ ప్రజాదరణ వెంటనే డబ్బుగా మారే అవకాశం లేదు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. పబ్లిక్ ఇమేజ్ని మొదటిగా నిలబెట్టుకోవాలి. మరి కోర్టు వ్యవహారాలు చూస్తే కోర్టు పనుల్లో కూడా అదృష్టం సహకరిస్తుంది, లక్కు కొంచెం ఫేవర్ చేసే అవకాశం ఉంది. గురువు శని కోణంలో ఉన్నారు కాబట్టి. కానీ ఈ యొక్క గురుడు మనకు 12 నుంచి వక్రికి ఇస్తున్నాడు. నవంబర్ 27 దాకా శని వక్రీకరణలో ఉన్నారు కాబట్టి డివైన్ బ్లెస్సింగ్స్ వచ్చినా కూడాను నిర్ణయాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందండి. సో న్యాయమూర్తి ఏదైనా జడ్జి మారటము, లేకుంటే కేసు వేరే కోర్టుకు మారే అవకాశం కూడా ఉంటుంది. చివరికి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది, డోంట్ వరీ. సో పేషెన్సీ చాలా అవసరం, నిరీక్షణ బాగా చేయాలండి. రైతులకు ఎలా ఉంటుందంటే 4 అంటే ఈ యొక్క ప్రాపర్టీ, పొలాలు కూడా కాబట్టి 4వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల 2వ తారీఖు నుంచి 25 వరకు ఉంటారు కాబట్టి సో ఆ శుక్రస్థితి వల్ల పంటలు బాగుంటాయి. అదేవిధంగా ధరణీపుత్రుడు కుజుడు కూడా స్వస్థానంలో ఉండటం వల్ల సో వారికి భూములు అయితేనేమి, పంటలు, వాతావరణం అనుకూలంగా ఉంటుందండి. పంటల రవాణా మరియు ధరలు కూడా సరాసరి సమాన స్థాయిలో ఉంటాయి, మధ్యస్థ లాభం ఉంటుంది అని చెప్పవాలి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క గురు మరియు శుక్రగ్రహ ప్రభావ దృష్టితోటి వారికి ఏకాగ్రత పెరుగుతుందని చెప్పాలండి. చదువుపై ఆసక్తి మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతారు. ఎవరైతే ఈ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటారో అలాంటి వారికి పెద్ద పెద్ద పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల వంటి విషయాల్లో కూడా చాలా ప్రాముఖ్యతగా కలిగి ఉండి వారికి అలాంటి అవకాశాలు లభించే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి సో టైమ్ ఈజ్ మనీ. ఎక్కడైతే ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవడం, రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఓపికగా ఉండండి, మీ యొక్క గోల్స్ మీద దృష్టి పెట్టండి, డెఫినెట్గా విజయం మీదే అని చెప్పవచ్చండి. విద్యార్థులకు బాగుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారు రెమెడీ పరంగా సహజంగానే భక్తి ఉంటుంది. వాళ్ళకి 9వ అధిపతి గురుడు కాబట్టి దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక సంస్థలతో అనుబంధం కలిగిన వారు వీరు. గురుడు 9వ అధిపతి కాబట్టి దైవం మీద విశ్వాసం ఉంటుంది, వీరికి బాగా ఉంటుంది. కాబట్టి మీరు సాధారణంగా వెళ్ళే దేవాలయాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఏ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ వెళ్ళండి. పెద్దవాడిని గౌరవం చూపడం, ఎల్లరికీ రెస్పెక్ట్ ఇవ్వటము, సో అదేవిధంగా ధ్యానం చేస్తూ ఉండడం చాలా ముఖ్యం. చిన్న రెమెడీస్ ఫాలో కండి, డెఫినెట్గా బాగుంటుందండి. సో రాబోయే నెల అనేది వీరికి ఇంకా మరి కాస్త స్థిరత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గుముఖం పడతాయి, ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సహకారం కూడా లభిస్తుందండి. ప్రేమ సంబంధాలు, ప్రజాదరణ బలంగా మారుతాయి. ఆరోగ్యపరంగా శాంతిగా ఉంటుంది. ఆర్థిక పరంగా పూర్తిగా రాబోయే రోజులు ఇంకా బలంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా
కర్కాటక రాశి వారు ఒకటేనండి, శారీరకం ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఒక మానసికంగా స్టేబుల్గా ఉండగలిగితే, బికాజ్ మీ యొక్క రాశాధిపతి చంద్రుడు కాబట్టి మిమ్మల్ని మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే మాత్రం అద్భుతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు అని చెప్పవచ్చు. సో ఈ రకంగా ఉన్నాయండి మన ఫలితాలు. ముఖ్యంగా మీకు కనుక ఇంకా మీ యొక్క రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే, కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలోనే కర్కాటక రాశిలో జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేసాం. చాలామంది చూసి ఉండొచ్చు, సో గమనించవచ్చు. గమనించిన వారి కోసం ఈ యొక్క వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీలో ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అనే ఒక కోర్స్ రూపొందించడం జరిగింది, రిలీజ్ చేశాం కూడాను. విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ యాప్లో ఉంటుంది అది. ఒకవేళ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే అలాంటి వారి కోసం కోర్స్ లింకును కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో కోర్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీకు 30 రోజులు విలువైన క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 30 రోజులలో మీకు దాదాపుగా బేసిక్స్ నుంచి ప్రొడిక్షన్ ఇవ్వగలిగినంత స్థాయిలో మీరు ముందుకు వెళ్ళొచ్చండి. మీకు అనుకూలమైన సమయంలో మీరు వీడియోలు వాచ్ చేస్తూ నేర్చుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.